నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పోలా ప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన బంగారు కెరటాలు ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. అయ్యిందా కృష్ణవేణి నువ్వు చెప్పడం? అయినా ఇదే ఆలోచన అండి రామశర్మ గారు. అది నాకు పెద్ద పిల్ల, దాన్ని తీసుకువెళ్ళి రెండో పెళ్లి వాడికి చేయటం ఏమిటండి అన్నాడు బలరామ్మూర్తి. 20 ఏళ్ళు లేవు, రెండో పెళ్లివాడేమిటి? మొదటి భార్యకు పిల్లలా ఏమన్నానా? ఆ భార్య పోయింది, పుట్టిన పిల్ల పోయింది, ఇంకా బాధరమంది ఏముంది? 8 ఎకరాల భూమి, వ్యవసాయం చేస్తూ తానింత తింటున్నాడు, 10 మందికి ఇంత పెడుతున్నాడు. పిల్ల కాపురానికి వెళితే ఇంట్లో పూచిక పుల్ల ముట్టుకోనక్కర్లేదు, చాకిరి ఏం ఉండదు. ఆ అబ్బాయికి, అదే సుబ్బారావుకి, ఇంట్లో తల చెడని 2 అప్పగారులు ఉన్నారు. వాళ్లే చూసుకుంటారు ఇంటి పనంతా. మనమ్మాయి వెళ్ళి అక్కడ రాణిలా సుఖపడొచ్చు అంది కృష్ణవేణి. ఆమె చెప్పింది కూడా బాగానే ఉందనిపించింది రామశర్మకి. అందువలన ఎటూ చెప్పలేక, ఏ సంబంధం చేస్తే పిల్ల సుఖపడుతుందో ఆలోచించి మరీ చేయండి. నా మట్టుకు నాకు చెల్లెమ్మ గారు చెప్పినట్లు చేస్తేనే బాగుంటుందనిపిస్తోంది అంటూ రామశర్మ, వస్తానండి బావగారు అని లేచాడు. చెల్లెలు మాణిక్యాంబతో కలిసి బొమ్మల పెళ్ళిళ్ళు ఆట ఆడుతున్న పెద్ద కూతురు లక్ష్మీదేవిని పిలిచి, తల్లి, నేను అమ్మ పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాము. అత్తయ్య కొడుకు రామారావు భావం చేసుకుంటావా? కామేశ్వరమ్మ గారు లేరు, ఈ మధ్యన వాళ్ళ అమ్మాయి పోయింది. వాళ్ళ అల్లుడు సుబ్బారావు అని ఉన్నాడు, అతన్ని చేసుకుంటావా అని అడిగాడు బలరామ్మూర్తి. లక్ష్మీదేవి సిగ్గుతో తల వంచుకుంది. చిన్నపిల్ల దాన్ని అడుగుతారేమిటండి అంది కృష్ణవేణి కోపంగా. చేసుకునేది అది చెప్పమ్మా, రామారావు బావంటే నీకు ఇష్టమేనా అన్నాడు బలరామ్మూర్తి. కాసేపు సిగ్గుపడి ఇష్టమే అన్నట్లు తలూపింది లక్ష్మీదేవి. నీ ఇష్టం, నీ మొహం అంది కృష్ణవేణి. తల్లి భుజం మీద తల వాల్చి గారంగా, నాకు బావంటే ఇష్టమే అమ్మా అంది లక్ష్మీదేవి. ఇష్టమో కష్టమో నీకేం తెలుసు, నువ్వు వెళ్ళి ఆడుకో అని కస్సుమంది కృష్ణవేణి. లక్ష్మీదేవి చిన్న పుచ్చుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది. నేను వచ్చేలోగా నా బొమ్మకు కట్టిన బట్టలు మార్చి బొట్టు సర్దుతావా? ఎందుకు చేసావా పని అంటూ తన 10 ఏళ్ల చెల్లెల మాణిక్యాంబతో కజ్జా పెట్టుకుంది. తర్వాత కృష్ణవేణి 2 రోజులు భర్తతో వాదించి బతిమాలి, ఓ మారు నచ్చజెప్పి మరొక మారు కోపగించి, మొత్తానికి ఎలా అయితేనే తను చెప్పిన సంబంధం చేయటానికి ఒప్పించింది. రోజు రోజుకి ఇంట్లోని పెత్తనం ఎక్కువైపోయింది. సరే కానీ అంటూ ఒక్క అరుపరిచి బలరామూర్తి పై మీద కండువా వేసుకుని ఊళ్ళోకి బయలుదేరాడు. పక్క వీధిలో పెద్ద రాణగోణ ధ్వని. డబ్బా రేకుల సుబ్బారాయుడోయ్, మా బాగా అయిందోయ్ అంటూ పిల్లలు అరుస్తున్నారు. 25-30 మంది పెద్దాళ్ళు చుట్టూ చేరారు. మగవాళ్ళు పక్కపక్క నవ్వుతున్నారు. ఆడవాళ్ళు మాత్రం చీర చెరుగులు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వుతున్నారు. ఆ గుంపు మధ్యలో నుంచి కేకలు. డబ్బు పోయి నేను ఏడుస్తుంటే మీకు నవ్వులాటలా? ఇప్పుడు నా కూతురి పెళ్ళి ఎలా చేయను బాబోయ్, నా డబ్బంతా ఇలా నాని చీకిపోయిందేమిటి దేవుడోయ్ అంటూ అరుస్తున్నారెవరో. అది సుబ్బారాయుడు గొంతు. ఊళ్ళో సీనారికు డబ్బాలు, హరికేన్ లాంతర్లు పాడైపోతే అతుకులేసి వాటిని బాగు చేసే పనివాడు సుబ్బారాయుడు. అతన్ని అంతా డబ్బారేకుల సుబ్బారాయుడు అని ఏడిపిస్తూ ఉంటారు. బలరామ్మూర్తిని చూసి కారణం గారు వచ్చారు అంటూ అంతా మర్యాదగా పక్కకు తప్పుకున్నారు. ఏమైంది సుబ్బారాయుడు అడిగాడు బలరామ్మూర్తి. పిల్ల పెళ్ళికని ఇంట్లో నేలలో సీనారికు డబ్బాలో పెట్టి 5 రూపాయల నోట్లు 10 రూపాయల నోట్లు దాచానండి. ఇప్పుడు వాటిని అన్నింటినీ గోతిలో నుంచి తీసి చూస్తే ఇదిగో ఇలా మెత్తబడిపోయి ముక్కలై పిండైపోయాయండి అన్నాడు సుబ్బారాయుడు ఏడుస్తూ. అన్యాయంగా మా దగ్గర నుంచి పావలాకి 1/2 రూపాయల చొప్పున దబాయించి లాగా విన్నాళ్ళు. ఇప్పుడు మా బాగా అయింది అన్నారు గుంపులో నుంచి 2-3. వెంటనే పూనకం వచ్చిన వాడిలా లేచి ఇంట్లో నుంచి మండుతున్న ఓ కొరకంచు పట్టుకుని వచ్చి, ఈ కొరకంచుతో మీ ఇళ్ళన్నీ అంటించేస్తాను అంటూ గంతులేసాగాడు సుబ్బారాయుడు. ఆవేశం, ఆక్రోశం, అజ్ఞానం. డబ్బు పోయింది, పిల్ల పెళ్లి కాదు అనే దుఃఖం, వీళ్ళంతా నవ్వుతున్నారన్న కోపం. పిచ్చాడు అన్నంత పని చేసినా చెయ్యొచ్చు. బలరామ్మూర్తి సుబ్బారాయుడికి నచ్చచెప్పి ఊళ్ళో అందరినీ చందాలు వేయండని కేకలేసి చందాల వల్ల వచ్చిన 200 సుబ్బారాయుడికిచ్చి, దీంతో నీ పిల్ల పెళ్లి చేసుకో అన్నాడు. దాంతో ఆ అల్లరి సద్దుమణిగింది. పెద్దమ్మాయి లక్ష్మీదేవికి పెళ్లి చేసి అత్తారింటికి పంపాక తక్కిన 2 అమ్మాయిలని దగ్గరగా పొదుపుకొని కూర్చుని దిగులుగా ఉండసాగింది కృష్ణవేణి. ఇంట్లో పెద్దమ్మాయి గెంతుతూ పాటలు పాడుతూ ఇన్నాళ్ళు తిరుగుతూ ఉండేదేమో.
ఇప్పుడు బలరామ్మూర్తికి మనసులో వెలితిగానే ఉంది. ఓ చిలకను పంపించేశామండి, గూడు చిన్నపోయింది, కృష్ణవేణి డగ్గుతికుతూ అంది. బలరామ్మూర్తి మనసులో కూడా అలాగే ఉంది. కానీ తనలో ఉన్న బెంగను పైకి కనపరిస్తే భార్య బెంబేలు పడుతుందని గొంతులో గాంభీర్యాన్ని తెచ్చుకుని, ఈ చిలకలు మాత్రం మన దగ్గర ఉంటాయేమిటి, ఆడపిల్లలు ఎప్పుడూ పరాయి సొత్తే, చివరకు మిగిలేదు మన ఇద్దరమే. బాధని అణుచుకోవాలని ఎంత ప్రయత్నించినా గొంతులో వణుకు రానే వచ్చింది. మేరు పర్వతం లాంటి భర్త, ఆయన కంటిలో నీరా? కృష్ణవేణి కంగారు పడింది. ఏమిటిది, ఊరుకోండి, ఆడపిల్లలకే కాదు మగపిల్లలకైనా అంతే, చివరికి గూట్లో కడకంటూ మిగిలేది ఈ జంట పక్షులే, మీరు నేనును అంది కృష్ణవేణి బలరామ్మూర్తి దగ్గరికి వెళ్ళి అతని కన్నీటిని తన పైట చెంగుతో తుడుస్తూ. తమ కన్నీళ్లు పిల్లలిద్దరి కంట పడకుండా సర్దుకోవటానికి చాలాసేపు పట్టింది ఆమెకి అతనికి. లక్ష్మీదేవి పెళ్ళైన 10-15 రోజులకే సంవత్సరాది వచ్చింది. ఉగాది అంటే ఒక్క సీతాపురానికే కాదు, చుట్టూ ఉన్న 10-15 గ్రామాలకి హడావుడి, సందడి, సంబరమును. సీతాపురం నూకాంబిక అమ్మవారి తీర్థం ఆనాడు. 10-15 మైళ్ళ దూరాన ఉన్న ఊళ్ళ నుంచి కూడా బళ్ళు కట్టుకుని వస్తారు జనం నూకాంబిక తీర్థానికి. పక్క ఊరు నుంచి అల్లుడు సుబ్బారావుని, కూతురు లక్ష్మీదేవిని కూడా పండగ తీసుకొచ్చారు. పండగ వెళ్ళాక కూడా 4 రోజులు కూతుర్ని అట్టే పెట్టేసుకుంటాం అన్నారు. సుబ్బారావు నవ్వి, అలాగే కానియండి, నాకు భోజనం ఇబ్బంది లేదు, మా అక్కయ్యలు ఉన్నారు వండి పెట్టడానికి అంటూ ఆగాడు. బలరామ్మూర్తికి అతని భావం అర్థమైంది. బాబు, నీ పొలం వ్యవసాయం అంతా అటు మీ ఊరికి ఇటు మా ఊరికి మధ్య డ్యామ్ దగ్గరే కదా, చీకటి పడగానే ఇక్కడికి వచ్చేయి, పొద్దున్నే వెళ్ళి పొలం పనులు చూసుకుని మధ్యాహ్నం భోజనానికి మీ ఊరు వెళ్ళి సాయంత్రం పొలం వచ్చి అక్కడి నుంచి ఇలా వచ్చేస్తూ ఉండు, అటు వెళ్ళిన 6 మైలే ఇటు వచ్చిన 6 మైలే కదా అన్నాడు. సుబ్బారావు పక్కపక్క నవ్వి, నన్ను ఆ ఊరికి ఈ ఊరికి మధ్యన బల్లకట్టులా తిరగమంటారా, మీ పిల్లని మాత్రం మీ దగ్గర పెట్టుకుంటారు, సరే అలాగే కానివ్వండి అన్నాడు. అల్లుడు అత్తమామలు నవ్వుతాలకు అలా అనుకున్నా కానీ 5-6 ఏళ్ల దాకా కొంచెం ఇంచుమించు ఇదే జరిగింది. ఓ మారు పండగ, ఇంకో మారు లక్ష్మీదేవికి నీరసం, మరొక మారు వేవిళ్ళు, కొన్నాళ్ళు చూలింత, తర్వాత బాలింత. ఓ పర్యాయం ఊళ్ళో రామశర్మ గారి మందుల ఫార్మసీ పెద్దదై పెరిగి పక్క పట్టణాల్లో బ్రాంచీలు కూడా ఏర్పడి, ఆ సంతోషంలో సీతాపురంలో ఆయన ధన్వంతరి ఆలయం ప్రతిష్ఠించటం, ధన్వంతరి ఉత్సవాలకని పుట్టింటికొచ్చిన లక్ష్మీదేవి ఉండిపోవటం, భర్త వచ్చి వెళ్తూ ఉండటంతో 2 ఏళ్లు తిరగకుండానే లక్ష్మీదేవమ్మ మళ్లీ చూలింత కావటం, ఈలోగా అనుకోకుండా మాణిక్యాంబ పెళ్లి నిశ్చయం కావటం, చెల్లెలు పెళ్లి కదా అని లక్ష్మీదేవి సీతాపురంలో ఉండిపోవటం, ఇలా ఒకదాని తర్వాత మరొకటి సాగిపోవటంతో మొదట్లో గూడు చిన్నపోయిందని కృష్ణవేణి బలరామూర్తి కళవళపడ్డారే కానీ నిజానికి 4-5 ఏళ్ల దాకా చిన్నారి మనవలతోనూ రెండో పిల్ల పెళ్లితోనూ ఆ ఇల్లు సందడిగానే ఉంది. రెండో పిల్ల మాణిక్యాంబ పెళ్ళే సంతోషంగా జీవిస్తున్న కృష్ణవేణి బలరామూర్తుల మధ్య తీవ్రమైన సంఘర్షణకు దారితీసి సంక్షోభాన్ని రేపి కొన్నాళ్ళు ఎడమొహం పెడమొహం చేసింది ఆ దంపతుల్ని. అందుకు కృష్ణవేణిది తప్పులేదు, బలరామూర్తిని తప్పు పట్టడానికి వీల్లేదు. అసలేం జరిగిందంటే, మాణిక్యాంబ లక్ష్మీదేవి కంటే చక్కని చుక్క, బంగారు బొమ్మ. 12 ఏళ్లు నిండేసరికే పచ్చగా బొద్దుగా ఎదిగి 16 ఏళ్ల పసిడి గుమ్మగా కనిపించేది. చెంపకు చారడేసి కళ్ళు ఒత్తుగా నిగనిగలాడుతూ కదులుతూ ఉంటే అటూ ఇటూ ఊగే బారెడు నల్లని జడ, ముద్దులొలికే పాదాలు, పాదాలకు పాంజేబులు, పట్టుపరికని కట్టుకుని స్నేహితురాలతో కలిసి ఆడుతూ ఉంటే కూచిపూడి యక్షగానంలో వయ్యారంగా కదిలే సత్యభావలా ఉండేది. చూసిన ప్రతి వాళ్ళు ముచ్చటపడి బుగ్గలు పుణికి ముద్దెట్టుకుని, ఏమమ్మో ఈ కృష్ణవేణమ్మ, మీ మాణిక్యాంబ ఈ ఊరికి, ఒక్క ఊరికేమిటి ఈ జిల్లాకే అందగద్దే, ఉప్పులు కుప్ప వయ్యారి భామాను, ఎవరికళ్ళు ఎలాంటివో దిష్టి తగిలేను, బొగ్గన కాస్త దిష్టి చుక్క పెట్టి మరీ పంపు తల్లి బయటికి అనేవారు. కృష్ణవేణి నవ్వుకునేది, మనసులో కాస్త గర్వపడేది కూడా. నా చక్కని తల్లికి ఈడైన అందగాడు దొరుకుతాడో దొరకడో, ఊరూరా గాలించి వెతికి పట్టుకుని మరీ పెళ్లి చేయాలి, కట్నం 1000 కాదు 2000 సరే వెనుకాడకూడదు. ఆ మాటే భర్తతో 1-2 సార్లు అంది. ఏ మహారాజులింట్లోనో పుట్టాల్సింది, మన అదృష్టం కొద్దీ మన ఇంట్లో వెలిసింది, ఏం అందమండి దీనిది, నాకు ఆశ్చర్యం వేస్తోంది అంది. నాకేం వేయటం లేదు, నేను ఇంతకంటే అందమైన పిల్లనే చూశాను అన్నాడు బలరామూర్తి. ఎప్పుడూ ఎవరిని? నా పెళ్లి చూపుల్లో ఈ పిల్ల తల్లిని,
వచ్చే నవ్వు ఆపుకుంటూ సీరియస్గా అన్నాడు బలరామూర్తి చిలిపిగా చూస్తూ. ఆ అని ఆశ్చర్యపోయి వెంటనే అర్థమయ్యి సిగ్గుతో మొహం ఎర్రబడి ఆ తర్వాత ముసిముసిగా నవ్వుతూ, మాటలు నేర్చారు, పర్వాలేదే, మీకు ఇంకా ముసలితనం రాలేదు అంది కృష్ణవేణి. మనకి వయసులో ముసలితనం రావచ్చు కానీ మనసులో రాదు. సర్లేండి, కబుర్లకు కళ్ళం వేసి ప్రయాణానికి సిద్ధం కండి అంది. అవును సుమా, సబ్ కలెక్టర్ వస్తారు. మన ఊరికి దాళవ పంట కావాలని రైతులు తెగ ప్రాధాయపడుతున్నారు. కాలువ దగ్గరలో ఉన్న కనీసం 1000-2000 ఎకరాలకైనా శాంక్షన్ చేయించుకుని వస్తేనా రెండో పంట పండించుకుని పాపం ఆ రైతులు కాస్త చెయ్యి కాలు కూడా తీసుకుంటారు. మన పక్క ఊరు అసిస్టెంట్ కరణం జనార్దనం లేడు, అతన్ని కూడా రమ్మన్నాను కాస్త మాట సాయానికి అన్నాడు. మధ్యన అతనెందుకు? నీకు తెలియదులే, అతనికి అక్కడ ఓ సబ్ మెజిస్ట్రేట్తో పరిచయం ఉంది. ఆ మ్యాజిస్ట్రేట్ చేత సబ్ కలెక్టర్కి చెప్పిస్తాడు. సరే బాబు, మీ వ్యవహారాలేవో మీరు చూసుకోండి, సాయంత్రానికి వచ్చేస్తారా? పని అయిపోతే సాయంత్రం, లేకపోతే రేపు భార్యకు చెప్పి బయలుదేరిన బలరామూర్తికి రామచంద్రపురంలో బాగా చీకటి పడితే కానీ పని సానుకూలం కాలేదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సబ్ కలెక్టర్ని ఒప్పించడంలో ఆ మ్యాజిస్ట్రేట్ చాలా సాయం చేశారు. ఇంత రాత్రి వాళ్ళ మీ ఊరేం వెళ్తారు? మా ఇంటికి వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకుని మరీ వెళ్ళండి అన్నారు. బలరామూర్తికి సాయంగా వెళ్ళిన జనార్దనం కూడా అలాగే చేద్దాం ఆయన అంతగా అంటూ ఉంటే కాదని మనం వెళ్ళిపోతే బాగుండదు అంటూ అంతపాడాడు. దాంతో బలరామూర్తికి ఆ పూటకు మ్యాజిస్ట్రేట్ గారింట్లో ఉండిపోక తప్పలేదు. మ్యాజిస్ట్రేట్ గారి పేరు సుబ్బారావు. ఆయన హోదాకి తగ్గట్టే ఉంది ఆయన ఇల్లు. 2-3 హాల్సు, 4 గదులు, పెద్ద పెరడు, ఆఫీసు గది, 2 విశాలమైన అరుగులు, ఇంట్లో నౌకరు, పని మనిషి, వంటామే. ఆయన 5 ఏళ్ల కూతురు, 3 ఏళ్ల కూతురు, ఇంతమంది కనిపించారే కానీ ఇంటి ఇల్లాలు కనిపించలేదు బలరామూర్తికి. భోజనం సమయంలో జనార్దనం ఆ ప్రస్తావన ఎత్తాడు. బలరామూర్తి మావయ్య, చూశావా వేధిరాత? ఈ సుబ్బారావు గారికి ఎంత సంపద ఉంది, ఇల్లాలే లేదు. 6 నెలల క్రితం చనిపోయింది. ఈయనక పట్టుమని 30 ఏళ్ళు లేవు. బలరామూర్తికి జాలేసింది. అయ్యో పాపం అన్నాడు. కానైతే 30 ఏళ్ల దగ్గరే అనుమానం వచ్చింది అతనికి. నల్లగా పీలగా పొట్టిగా ఉన్న మొహం ముదురుగానే ఉంది. 35 పైనే ఉండొచ్చు. ఎంతైనా భార్య లేకపోవటం మగాడి దురదృష్టమే. తినటానికి ఉంటే భర్తను పోగొట్టుకున్న భార్య అయినా నిభాయించుకుని రాగలదు, కానీ నడి వయసులో భార్య పోతే మగాడికి నరకమే. పైగా పిల్లల్ని పెంచి పెద్ద చేసుకోవాలి. క్షణక్షణం అదొక అవస్థ. మీకు పిల్లలు ఎంతమందో అడిగాడు బలరామూర్తి. సుబ్బారావు ఏదో చెప్పబోయాడు. మీరాగండి అని జనార్దనం కల్పించుకుని, ఎందరేమిటి కనిపించడం లేదు, ఇద్దరే, ఆ అమ్మాయి ఈ అబ్బాయి అన్నాడు. అంతేకాదులేండి, వీళ్ళకి తోడు అంటూ మేజిస్ట్రేట్ సుబ్బారావు మళ్ళీ ఏదో చెప్పబోయాడు. అబ్బా, నేను చెప్తున్నాను, మీరు ఆగండి మావయ్య. మనలాంటి వాళ్ళవి ఉమ్మడి కుటుంబాలు. అన్నగారి పిల్లలు, తమ్ముడు పిల్లలు ఇంకా ఉంటూనే ఉంటారు. ఇంట్లో వీళ్ళకి తోడు ఏముంటావు అన్నాడు జనార్దనం. అవునులే అవునులే అన్నాడు బలరామూర్తి. నాకు వీరి కుటుంబ విషయాలన్నీ తెలుసు. మనకు దూరపు బంధువు కూడాను. తాతల నాడు పెద్ద జమీందారీ కుటుంబం. ప్రస్తుతం అన్నదమ్ముల్లో ఈయనే పెద్ద. ఖర్చు అయింది, ఖర్చు కాగా ఇంకా బోలెడు ఆస్తుంది. మన తాలూకాకి అంతటికీ ఈయనే ఫస్ట్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం చూసావు కదా, మ్యాజిస్ట్రేట్ పదవి వదిలేసి సొంతంగా ప్లేడర్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు. అలా చేస్తే ఇక ఇల్లంతా కనక వర్షమే. అందుకే రోజు జనం ఎగబడుతున్నారు. రెండో పెళ్ళికి మా పిల్లనిస్తామంటే మా పిల్లనిస్తామని. ఆ అదృష్టం ఏ అమ్మాయికి పడుతుందో కానీ. రాత్రి భోజనాల దగ్గర ఇలా సంభాషణ సాగించిన జనార్దనం కాస్త మర్నాడు పొద్దుట పలహారాల సమయంలో, ఆ అదృష్టం మీ అమ్మాయి, అదే రెండో అమ్మాయి మాణిక్యామ్మకు పట్టకూడదు అన్నాడు చటుక్కున. బలరామూర్తి ఉలిక్కిపడ్డాడు. తన బంగారు తల్లికి, వజ్రాల రాశికి అభం శుభం తెలియని ఆ పసిపిల్లకు ఈ రెండో పెళ్లి సంబంధమా? ఊహు అన్నాడు. అది జరగదు అన్నాడు. మనం బయలుదేరి వెళ్ళిపోదాం, మన ఊరులే అన్నాడు. కానీ జనార్దనం లేవలేదు. వెంటనే కాదనుకో, నేనెందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో. కో అంటే 1,000,000 మంది వచ్చి వాళ్ళు ఈ అదృష్టాన్ని తన్నుకుపోతారు. నువ్వు ఊ అంటే ఈ అదృష్టం మీ అమ్మాయికే దక్కుతుంది. తల్లకిందులుగా తపస్సు చేసినా ఇంతకంటే గొప్పిండి సంబంధం నువ్వు తేలేవు. నీకు కానీ ఖర్చు లేదు. పెళ్ళి ఆర్భాటంగా చేయక్కర్లేదు. ఏ గుళ్ళోనూ జరిపించేయచ్చు. ఇంకో సంగతి,
పిల్లకి 100 కాసులు, నిఖార్సుగా 100 కాసులు నగలు పెడతారు. ఇదిగాక ఆయన సంపాదించే వేలకు వేలన్నీ అమ్మాయివే. ఇంకా ఏమిటి సందేహం అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ చూస్తూ రెండో పెళ్లి సంబంధం అని ఆగాడు బలరామూర్తి. పెద్దది లక్ష్మీదేవమ్మకు చేసింది మొదటి సంబంధం కాబోలు మహా. అది వేరు జనార్దనం. మొదటి భార్య సంతానం ఎవరూ లేరు. పిల్లకి పిల్లవాడికి 7-8 ఏళ్ల కంటే వయసు తేడా లేదు అన్నాడు. ఓయ్ వెర్రివాడా, అదే సందేహం. పసిపిల్లలు హత్తుకుపోతే సరి, సవతి పిల్లలు అనిపించరు. ఇక వయసు అంటావు, పిల్ల కాపురానికి వచ్చాక ఆ తేడాయే తెలీదు. అయితే కావచ్చుననుకో, కానీ ఇంకా ఏమిటి సందేహం? ఒక్కమారు నా భార్యతో సంప్రదించి మంచి చెడ్డలు ఆలోచించి బలరామూర్తి మాటను పూర్తి చేయనివ్వలేదు జనార్దనం. పక్కపక్క నవ్వేసి, అత్తయ్య నీ నిర్ణయాన్ని కాదంటుందా? అయినా నువ్వంత భార్య విధేయుడివా అన్నాడు. అలా అని కాదు, తనతో కూడా ఆలోచించటం అవసరం. పిల్లల విషయంగా, ముఖ్యంగా పెళ్లి సందర్భాల్లో తల్లి అభిప్రాయం కూడా ముఖ్యం కదా. ఏమిటి ముఖ్యం? రేపు నువ్వు ఆవిడ గారి అంగీకారం తీసుకునే వచ్చావనుకో, అప్పటిదాకా ఆగుతుందా? మనం అలా వెళ్ళగానే ఇలా వచ్చి ఎగరేసుకుపోతారు. అందుకని తక్షణం నిశ్చయ తాంబూలాలు ఇచ్చి సంబంధం ఖరారు చేసుకో. నా మాట విను. ఇంకా ఊ అను. సుబ్బారావు గారు, పళ్ళు తాంబూలాలు తెప్పించండి. ఊ మావయ్య, ఆ తాంబూలం ఆయన చేతిలో పెట్టు. ఊ చెప్పు. మీ రెండో అమ్మాయి మాణిక్యామ్మను ఆయనకిచ్చి వివాహం చేస్తానని. ఊ శుభం అని తెగ కంగారు పెట్టేసి బలరామూర్తికి ఆలోచించడానికి క్షణం వ్యవధి కూడా ఇవ్వకుండా గబగబా నిశ్చయ తాంబూలాలు ఇప్పించేసి చేతులు దులుపుకున్నాడు జనార్దనం. బలరామూర్తికి మాత్రం తిరిగి సీతాపురం వెళ్ళాక కాళ్ళు చేతులు ఆడలేదు. కృష్ణవేణికి ఈ కబురు చెప్పడం ఎలా, ఏమని చెప్పాలి, అసలు ఏ విధంగా మొదలు పెట్టాలి? భర్త తొట్టుపాటు తడబడటం, ఏదో చెప్పబోయి ఆగిపోవటం, నంగి మాటలు, ఇవన్నీ చూసేసరికి కృష్ణవేణికి అనుమానం రానే వచ్చింది. ఏదైనా ప్రమాదకరమైన వార్త వినాల్సి వస్తుందేమోనని భయపడింది. ఆమె భయపడినంత అయ్యింది. విషయం విని గట్టిగా ఒక అరుపరిచింది. ఏమిటి, మాణిక్యమ్మ పెళ్లికి తాంబూలాలు పుచ్చుకొచ్చారా? నాతో మాట మాత్రమేనా చెప్పకుండానే? పైగా రెండో సంబంధమా? పిల్లలున్నవాడికా? మతిగానే పోయిందా? వీల్లేదు. నా కన్న తల్లిని రెండో పెళ్లి వాడికి ఇవ్వటానికి వీల్లేదు. వేలు కాదు, లక్షలు ఉండనివ్వండి. వాడు పెట్టే బంగారం మనకెందుకండి? బంగారం లాంటి పిల్ల నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటూ రుద్రకాళిగా లేచింది. కోపంతో భర్త మీద నిప్పులు జరిగింది. శతవిధాలా నచ్చ చెప్పాలని చూశాడు. ఎటువంటి విషమ పరిస్థితుల్లో తను తాంబూలాలు పుచ్చుకోవలసి వచ్చిందో విశదంగా చెప్పాడు. అర్థం చేసుకో అన్నాడు. ఆమెకు చెప్పకుండా తన సంబంధం ఖరారు చేస్తూ తాంబూలాలు పుచ్చుకోవటం తప్పే అన్నాడు. సర్దుకో అన్నాడు, బ్రతిమాలాడు. అయినా వినలేదు కృష్ణవేణి. బలరామూర్తికి కోపం వచ్చింది. నీ కోపం పట్టుదల నీదేనా? సరే, అయితే అలాగే ఉండు. నేను మాత్రం ఈ సంబంధం చేసే తీరుతాను. తాంబూలాలు ఇచ్చొచ్చాక ఇప్పుడు మా ఆవిడ ఒప్పుకోవటం లేదని మాట తప్పనా? మాట నిలబెట్టుకోలేని మనిషిగా బ్రతకటం కంటే ఈ తనువు చాలించడం మేలు. బలరామూర్తి ఎప్పుడూ అంత బాధగా మాట్లాడలేదు. కృష్ణవేణి తలగడలో తలబాదుకుని ఏడ్చింది. ఆ జనార్దనం చెప్పినట్లల్లా తలాడించడం ఏంటండి? మీ తెలివి ఏమైంది? ఈ సంబంధం కుదిర్చినందుకు అవతల నుంచి ఏదో తినే ఉంటాడు. అందుకే తొందర చేసి మీ చేత హడావుడిగా తాంబూలాలు ఇప్పించేశాడు. అయినా వాళ్ళని వీళ్ళని అనుకుని ఏం లాభం లేండి. గడుసుతనం ఆవంతైనా లేని శుద్ధ అమాయకత్వం మీది అంది కృష్ణవేణి కోపంగా చురచురా చూస్తూ. అమాయకత్వం అని మర్యాదగా ఊరుకున్నామేం? మూర్ఖత్వం మన సరిపోతుంది వ్యంగ్యంగా అన్నాడు. ఆ మాట అనొచ్చు, పర్వాలేదు మీ విషయంలో. అలాగా, మరి ఈ మూర్ఖుడితో కాపురం ఎలా సాగిస్తున్నావు? కృష్ణవేణి ఉలిక్కి పడింది. ఎన్నాళ్ళు ఎలాగో సాగించాను అంది తనలో తాను గొణుక్కుంటూ. ఇంకా సాగించలేనంటావు అంతేనా? కృష్ణవేణికి కోపం వచ్చింది ఆ మాటకి. పౌరుషం కూడా పెళ్ళుపుకింది. అవును అంటాను, అనటమే కాదు మా పుట్టింటికి పోతాను అంది పెద్ద కంఠంతో, కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ. ఆ అంటూ నిస్తేజంతో ఒక్క అరుపు అరిచి మళ్ళీ అంతలోనే సర్దుకుని కోపంగా, వెళ్తే వెళ్ళు, నీ ఇష్టం అని భుజం మీద కండువా దులుపుకుని పెద్ద పెద్ద అంగలేసుకుంటూ గబగబా వీధిలోకి వెళ్ళిపోయాడు బలరామూర్తి. సూర్యాస్తమయం వేళ ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లు తాళం వేసింది. అన్నంత పని చేసిందేమిటి? పుల్లేటి కూర వెళ్ళిపోయిందా పిల్లల్ని తీసుకుని?
ఆ ఆలోచన రాగానే గుండె గతుక్కుమంది. పక్కనున్న రత్తప్ప ఇంటికి వెళ్ళి, మా ఆవిడొచ్చిందా మీ ఇంటికి అని అడిగాడు. ఆ, ఈ తాళం చెవులు ఇచ్చి వెళ్ళింది, మీరొస్తే ఇమ్మని అంటూ ముక్తసరిగా తాళాలిచ్చింది రత్తప్ప. అనుకున్నంత అయ్యింది అనుకున్నాడు. ఏమైనా చెప్పిందా? వెళ్ళేటప్పుడు చేతిలో సంచి పెట్టే వగైరాలు ఉన్నాయా అని అడుగుదామనుకున్నాడు. కానీ ఎందుకులే సంసారం రొస్టు చేసుకోవటం, ఈ సంగతంతా చెప్పి అనుకుని ఏమీ అడగకుండా తాళాలు తీసుకుని వచ్చేశాడు. ఇల్లంతా చీకటి, ఏదో వెలితి బాధ. పెద్ద హాల్లో హరికెన్ లైట్ వెలిగించాడు. పెరట్లోకి వెళ్ళి స్నానం చేశాడు. కట్టెలు అంటుకున్నాయి. పొగొస్తోంది కానీ మంట రావటం లేదు. పొగగొట్టడంతో ఊది ఊది బుగ్గలు నొప్పు పుట్టాయి. గొట్టాన్ని అక్కడే పొయ్యి దగ్గర పడేసి ఉసూరుమంటూ వచ్చి ఉయ్యాల మీద కూర్చున్నాడు. చీకటి దట్టం కాజొచ్చింది. కడుపులో ఆకలి దట్టిస్తోంది. పొయ్యి వెలిగే దారి లేదు. ఈ పూటకి ఇంక భోజనం ఎలా? పస్తే గ్లాసుడు నీళ్లు తాగి కాళ్ళు ముడుచుకొని పడుకోవాలి. కట్టుకున్న ఇల్లాలు లేకపోతే ఎన్ని కడగండ్లు అన్నమాట మగాడికి. పైకి గట్టిగానే అన్నాడు. వీధి గదిలో గాజులు చప్పుడయింది. తలుపులు తీసుకుని ఉయ్యాల వల్ల ఉన్న హాల్లోకి వచ్చింది కృష్ణవేణి. ఓ పక్క ఆశ్చర్యం, మరొక పక్క సంతోషం. తెల్లబోయి చూశాడు బలరామూర్తి. ఏం, మా పుట్టింటికి నిజంగానే వెళ్ళిపోయాను అనుకున్నారా? వెళ్తే మీ అవస్థ ఇలాగే ఉంటుంది, నాకు తెలుసు. కచేరీ సావిళ్ళలో కాసేపు కూర్చోండి, వంట చేసి పిలుస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది కృష్ణవేణి రాజసంతో అడుగులు వేసుకుంటూ. బలరామూర్తికి ఏం అర్థం కాక ఆ మట్టును అలాగే కూర్చున్నాడు. అమ్మయ్య, కృష్ణవేణి వెళ్ళిపోలేదు, బతికాం అనుకున్నాడు. ఇంతలో మాణిక్యాంబ, భద్రకాళి గలగలమంటూ వచ్చారు. చీకటి పడితే కానీ రావద్దు, అంతవరకు రామశర్మ గారింట్లో ఆడుకోమంది అమ్మ అని చెప్పారు. అది సంగతి. పెరటి తలుపు ముందుగా తెరిచి ఉంచుకుని వీధి తలుపు తాళం వేసి తాళం చెవులో రత్తప్పకిచ్చి తిరిగి తాను పెరటి గుమ్మంలో నుంచి ఇంట్లోకి వచ్చి ఆ తలుపు గడియ వేసి ఈ గదిలోకి వచ్చి దక్కుందన్నమాట. అవునా అని అడిగాడు. కృష్ణవేణి అవుననలేదు, కాదనలేదు, నవ్వి ఊరుకుంది. అది 1933 సంవత్సరం. శారదా బిల్లు వచ్చేస్తోంది. కాదు, వచ్చేసింది. దాని ప్రకారం బాల్య వివాహాలు చేస్తే నేరం, జైల్లో పెడతారట. ఇలా సర్వత్రా భయం వ్యాపించడం వలనైతేనే పెళ్ళికొడుకు సుబ్బారావు పెళ్లిని ఏదో చిన్న పండుగల కానిచ్చేయటం వలనైతేనేమి, అసలు కృష్ణవేణికి ఆమె కారణంగా బలరామమూర్తికి అంత ఉత్సాహం లేకపోవటం వలనైతేనేమి, మొత్తానికి ఏమైనా కానీ మాణిక్యాంబ పెళ్ళి అతని నిరాడంబరంగా సాదాసీదాగా జరిగింది గుళ్ళో. పెళ్ళి అంటే ముత్యాల పల్లకి ఎక్కొచ్చు అని తెగ సంబరపడిపోయిన 12 ఏళ్ల పసికందు మాణిక్యాంబకి ఆ సరదా కూడా తీరలేదు. కారులో ఊరేగితే చాలు, అసలు ఆ మాటకొస్తే ఊరేగింపే అక్కర్లేదు అన్నాడు పెళ్ళికొడుకు. నల్లగా, పొట్టిగా, పీలగా 40 ఏళ్ల వయసు వాడిగా ఉన్న అల్లుడిని చూసేసరికి స్థాణువులా కొయ్యమారిపోయింది కృష్ణవేణి. ఈ బంగారు బొమ్మకి ఈ మొగుడేమిటి? తలరాత కాకపోతే ఈ పెళ్ళైనంతసేపు కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. పెళ్ళికొడుకు 2 పిల్లలేమిటి, మొత్తం 5. 2 అమ్మాయిలకు అప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయి అత్తారిళ్ళకు వెళ్ళిపోయారు. 3వ అమ్మాయి ఆ అక్క దగ్గర ఈ అక్క దగ్గర ఉంటుంది. మిగిలిన 2 పిల్లలే అతని దగ్గర ఉంటుంది. మీ ఆయన ఆ 2నే చూసి వీళ్ళిద్దరే అనుకుని ఉంటాడు అంటూ పెళ్ళికొడుకు వేరు విడిచిన మేనత్త కాబోలు చెప్తే కృష్ణవేణి కొయ్యమారిపోయింది. తర్వాత తల గోడకేసి బాదుకుని మాణిక్యాంబను కౌగలించుకుని, ఎంత అన్యాయం జరిగిపోయిందే తల్లి నీకు, లేకదూడను లాక్కెళ్ళి కాడికి కట్టేసినట్లయింది అంటూ ఏడ్చింది. మాణిక్యాంబ అందాల రాసి, 12 ఏళ్లు నిండని ముగ్ధ. అతనా 40 ఏళ్లవాడు. నల్లగా, పీలగా, పొట్టిగా, పంచెను పొట్టపైన గుండెల దగ్గర కట్టుకుని చూడటానికి ఎబ్బెట్టుగా ఉన్నాడు. పిల్లని మునుగుడుపులకని అత్తగారింటికి 3 నిద్రల కోసం పంపాక భర్త మెళ్ళలో కండువ 2 చివర్లు కలిసి గుంజుతూ కృష్ణవేణి గర్జించింది. ఎంత పని చేశారండి, దాని బతుకు నిలువునా ముంచేశారు. మీలాంటి కర్కోటకపు తండ్రి ఎక్కడా ఉండడు అంది. భార్య బాధ అర్థం చేసుకున్నాడు బలరామమూర్తి. అతను కూడా మనసులో కుమిలిపోతూనే ఉన్నాడు. 5 బిడ్డల తండ్రికి ఆ అమ్మాయినిచ్చి చేసింది. ఎంత మోసం జరిగిపోయింది. దీనికి అంతటికీ ఈ జనార్దనమే కారణం. తనను అసలు ఆలోచించుకొనిచ్చాడా? తాంబూలాలు ఇప్పించేదాకా ఒకటే తొందర పెట్టాడు. అసలు తప్పంతా తనది. అవును, అతను తొందర పెట్టేస్తే మాత్రం ఆలోచించకుండా, పూర్వాపారాలు తెలియకుండా ఎరగని సంబంధానికి ఎగబట్టం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకు తెలియని సంబంధం చేయకూడదు.
మూడోది భద్రకాళి విషయంలోనైనా ఇలాంటి పొరపాటు జరగకుండా చూడాలి. అన్నీ తెలిసిన సంబంధమే చెయ్యాలి దానికి. వేరే ఎందుకు? తన చెల్లెలు మహాలక్ష్మి 4వ కొడుకుండనే ఉన్నాడుగా. మేనరికానికి మేనరికం, పైగా ఈడు జోడును. తన మేనల్లుడు సూర్యనారాయణే తన అల్లుడు, 3వ అల్లుడు. వాడికే భద్రకాళినిచ్చి చేయటం. ఇలా ఓ గట్టి నిర్ణయానికి వచ్చాడు బలరామూర్తి. వచ్చాడే గాని ఆ సంగతి తన మనసులోనే అట్టే పెట్టుకున్నాడు. ఎవ్వరికీ చెప్పలేదు, ఆఖరికి భార్యకు కూడా. అయినా ఇప్పుడేం తొందరొచ్చింది? భద్రకాళికి ఇంకా 6వ ఏడేగా. రోజులు దొర్లిపోతున్నాయి కానీ మునుపటిలా సంతోషంగా కాదు. కృష్ణవేణికి భర్త మీద ఉక్రోషం, కోపం పెరుగుతున్నాయే గానీ తరగటం లేదు. మనసును ఎంత సర్దుకుందామన్నా సర్దుకోలేకపోతోంది. మాట్లాడితే కస్సుమంటోంది. చిర్రుబుర్రులే కానీ చిరునవ్వుని ఎప్పుడూ మర్చిపోయింది. బలరామూర్తితో అసలు మనసు విప్పి మాట్లాడటమే మానేసింది. అన్నం వడ్డించినా భోజనానికి లేవండి అని బలరామూర్తిని సూటిగా ఉద్దేశించి పిలవటం లేదు. అమ్మాయి, మీ నాన్నని కాళ్ళు కడుక్కోమను అంటూ భద్రకాళి ద్వారా సూచిస్తోంది. బలరామూర్తి అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తామిద్దరం లోకం దృష్టిలో ఒకే ఇంట్లో ఉండి కాపురం చేస్తున్న భార్యాభర్తలు. కానీ నిజానికి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్న బద్ధ శత్రువులు. క్షణం ఒక యుగం, బ్రతుకు ఒక భయంగా గడుస్తోంది. బంధువులో స్నేహితులు వస్తే మాత్రం ఆ గంటో పోటో ముఖం మీద చిరునవ్వులు అంటించుకుని ఆప్యాయతను ఆత్మీయతను నటిస్తున్నారు. తర్వాత మళ్ళీ మామూలే, ఎడమొహం పెడమొహం. ఓ రోజు మాట పెరిగి చెడీమంటే పెడి అనుకున్నారు. ఈ సంసారం నేను చెయ్యలేను, పోయి ఏ సన్యాసుల్లోనూ కలుస్తాను అన్నాడు బలరామూర్తి. కానియండి, నేను ఈ చంటిదాన్ని తీసుకువెళ్ళి ఏ గోదాట్లోనూ ఉరుకుతాను అని అరిచింది కృష్ణవేణి. అమ్మ నాన్నల ఘర్షణ చూసి బేరుమంది భద్రకాళి. ఆ పిల్లని సముదాయించేసరికి గంట పట్టింది ఇద్దరికి. ఆ రోజంతా ఉలిక్కి పడుతూనే ఉంది. రాత్రి తెల్లవారులు కలవరిస్తూనే ఉంది చంటిది. పసిదాని పరిస్థితి చూస్తే భయం వేసింది కృష్ణవేణికి, బలరామూర్తికిను. మన కోపతాపాలు, పంతాలు, పట్టింపులు సరే, చంటిదాని కోసమైనా అంటూ ఆగాడు బలరామూర్తి. నేను ఆ సంగతే చెప్పాలనుకుంటున్నాను అంది కృష్ణవేణి ముక్తసరిగా. మీరు నన్ను అర్థం చేసుకుని నాతో సహకరిస్తే మీతో కలహించడం నాకు సరదానా అంది. నాకు మాత్రం సరదా ఏమిటి? సరే, అయ్యిందేదో అయ్యింది. మీరు కాస్త మంచితనం తగ్గించుకుని గడుసుదనం పెంచుకోండి చాలు. మీతో పాటు మేము అందరం సుఖపడతాం అంది నిష్ఠూరంగా. బలరామూర్తి ఏం బదులు చెప్పలేదు. ఆ రోజు నుంచి పాత శత్రువులు సంధి చేసుకుని కొత్త మిత్రులుగా మారినట్లు ఉండసాగారు కృష్ణవేణి, బలరామూర్తిను. ఓనాడు ఉన్నట్లుండి అసిస్టెంట్ కరణం భద్రయ్య గోలుగోలుమంటూ ఏడుస్తూ వచ్చాడు. కొత్త కరణం గారు, ఆ దయ్యంతో నేను కాపురం చేయలేనండి బాబు అంటూ. కృష్ణవేణి కవ్వం కింద మజ్జిగ ఇచ్చి స్థిమితపడు అని కూర్చోబెట్టి అసలు సంగతి ఏమిటి అని అడిగింది. అమ్మా, మీకెవరికి తెలియదు, ఎవ్వరికి అనుమానం రాకుండా గుట్టుగా కాపురం చేస్తున్నాను ఆ రాక్షసితో. ఈ 10 ఏళ్ల నుంచి వండదు, వార్చదు, ఇంట్లో ఒక్క పని చెయ్యదు. ఎంతసేపటికి అలంకరించుకుని మంచం ఎక్కి కూర్చోవటం, కొవ్వలో జంపనో వాళ్ళెవరో రాస్తారే ఆ ఆడాకాడి నవలలు చదువుతూ కాలక్షేపం చేయటం, అదేమంటే తాడెత్తున ఎగరటం, వండటం, అన్నీ అమర్చటం. ఇది ఒక్క ఆడదాని పనేనా? మగాడు చెయ్యొచ్చు ఇంటి పనులు. అసలు మీ మగాళ్ళు ఆడాళ్ల కంటే ఎందులో గొప్ప అని వాదించటం. అతను చెప్తూ ఉంటే కృష్ణవేణి గడ్డం కింద చేయి పెట్టుకుని ఆశ్చర్యంగా వింటోంది. కొన్ని సంగతులు భద్రయ్య చెప్తూ ఉంటే నవ్వు కూడా వస్తోంది. నవ్వితే బాగుండదని అతి కష్టం మీద వచ్చే నవ్వును ఆపుకుంటోంది. ఇంట్లో అన్ని బట్టలు, ఆఖరికి ఆవిడ చీరలు కూడా తనే ఉతుకుతాడట, అంట్లు కూడా తనే తోముతాడట. ఒక్కనాడు ఆమె పొయ్యి అలకలేదుట, ఇల్లు తొడవలేదుట. పైగా ఇదేమిటి అంటే, నన్ను సాధిస్తున్నావు, రాచి రంపాన పెడుతున్నావు, యుగ యుగాల నుంచి పురుషాహంకారం ఎలాగ సాగుతోంది, నేను ఏ నూతిలోనో గోతిలోనో పడి చేస్తాను, లేదా కిరసనాయిలు పోసుకొని అగ్గిపొల గీసుకుంటాను, పోలీసులకు ఉత్తరం రాసి మారిపోతాను, నా చావుకు నువ్వే కారణమని. ఆ తర్వాత బతుకంతా ఏ పని చేయక్కర్లేకుండా ఆ జైలు కూడు తింటూ కాళ్ళు చాపుకొని హాయిగా ఉందో కానీ అని బెదిరిస్తుందిట. అయితే భద్రయ్య, ఇంటి చాకరీ అంతా నాదే తల్లి. అటు బయట చాకరీ, ఇటు ఇంటి చాకరీ. 10 ఏళ్ల నుంచి నలిగి చేస్తున్నాను అన్నాడు. కృష్ణవేణికి అతన్ని చూస్తే జాలేసింది, నవ్వు వచ్చింది. 10 ఏళ్ల నుండి పరిస్థితి అదే కదా, ఇవాళ కొత్తగా ఏం వచ్చిందని ఎంత బాధపడుతూ వచ్చావు? బాధ కాదమ్మా, భయం. ఎక్కడ చస్తుందో అని భయం.
నన్ను బయటకు తరిమేసి తలుపులు గడివి పెట్టుకుంది ఊరేసుకు చస్తానని. నీది మరీ చాదస్తం, చావదులేవయ్యా, వెళ్ళు, ఇంటికి వెళ్ళు అంది కృష్ణవేణి. ఇంతలో భద్రయ్య భార్య అపరికాళిలా అరుచుకుంటూ వచ్చింది. ఇక్కడున్నావా? నేను ఊరంతా వెతుక్కుని వచ్చాను. నేనక్కడ ఉరిపోసుకుంటున్నానంటే నీకేం పట్టనట్లు, చస్తే చావని అన్నట్లు ఇలా వచ్చేసి కబుర్లేంటి నువ్వు అంటూ గయ్యమంది. కబుర్లు కాదే, నువ్వు నన్ను పెడుతున్న హింస, నేను పడుతున్న బాధ చెప్పుకుంటున్నాను. ఆహా, ఈవిడ ఈ ఊరికి అధికారినా? ఎంత కరణంగారి భార్య అయితే మాత్రం మన గొడవల్లో జోక్యం చేసుకుని తీర్పు చెప్తుందా, లేకపోతే నన్ను తాళగొట్టి మోలేస్తుందా? ఏమమ్మోయ్, మా గొడవ మా సంసారం మాది. నీ సంసారం సంగతి నువ్వు చూసుకో. నడవయ్యా, నడు, ఇంటికి నడు, నీ సంగతి చెప్తాను అంది. భద్రయ్య వణికిపోతూ పిల్లిలా ఆమె వెనకాలే వెళ్ళాడు. కృష్ణవేణి నిట్టూర్చింది, జాలిపడింది. పాపం మార్జాల దాంపత్యం అనుకుంది. భర్త ఏమిటి, భార్య ఏమిటి, ఎవళ్ళు రెచ్చిపోయి రచ్చకెక్కినా రెండో వాళ్ళకి నరకమే. పరస్పరం అర్థం చేసుకుని సర్దుకుపోతూ సహకరిస్తూ జీవిస్తేనే దాంపత్య జీవితానికి అర్థం పరమార్థమును. అన్నీ తెలిసిన తను మాత్రం ఏం చేస్తోంది? అప్పుడప్పుడు కోపంతో రెచ్చిపోయి ఆయనతో తగాదా పట్టడం లేదు. ఆయన అవధుల్లేని మంచితనం వలన ఎన్నో అవస్థలు, ఇబ్బందులును. కాస్త గడుసుతనం తెచ్చుకోండి అంటే వినరు, మారమంటే మారరు. ఇంకా మారేదేమిటి? మారితే మనిషే కాదు, తనే సర్దుకుపోవాలి. లేదా ఎలా జరగాల్సి ఉందో అలాగే జరుగుతుందని మనసును సరిపెట్టుకొని నిర్లిప్తంగా ఊరుకోవాలి. ఇలా ఆలోచించుకొని భద్రకాళికి చల్లి అన్నం పెట్టి ఆడుకోవటానికి పంపించి పూజ చేసుకుని అన్నం వండి ఊళ్ళోకి వెళ్ళిన బలరామమూర్తి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది కృష్ణవేణి. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.